ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ శనివారం హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్‌లో ఆయన ఒక ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. ముందుగా ఆయన హైదరాబాద్‌కు రాగానే ఫలక్నామా ప్యాలెస్‌లో మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయనతో ఫోటో దిగేందుకు కూడా నిర్వాహకులు ఒక ఏర్పాటైతే చేశారు. 100 మంది ఆయనతో ఫోటో దిగేందుకైతే ఏర్పాటు చేశారు. ఒక్కో ఫోటోకైతే 9,95,000 చెల్లించాలి. జీఎస్టీ అదనం అంటే మొత్తం ఒక్క ఫోటోకైతే 10,00,000 చెల్లించాలి. ఈ సందర్భంగా లియోనల్ మెస్సీ గురించి అయితే సోషల్ మీడియాలో అయితే చర్చ కొనసాగుతుంది. ఇండియా వ్యాప్తంగా మనం చూసుకోవచ్చు. అర్జెంటీనాకు చెందిన మెస్సీ అయితే అర్జెంటీనాను ప్రపంచ ఫుట్బాల్ వరల్డ్ కప్‌లో విజేతగా నిలిపిన ఘనత మెస్సీకి దక్కుతుంది. ఈ సందర్భంగా మెస్సీకి సంబంధించి కూడా మెస్సీకి అయితే ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంలో అయితే దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో పాటు మెస్సీ గురించి కూడా చర్చ కొనసాగుతుంది. అయితే మెస్సీ ఒక వీఐపీ ఆటగాడిగా ఉన్న నేపథ్యంలో ఆయన చుట్టూ ఆయనకు రక్షణ కవచంగా ఉండాలి కాబట్టి ఆయన చుట్టూ ఆయనకు రక్షణ కవచం ఎవరుంటారని చెప్పేసి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అయితే ఆయనకు రక్షణగా బాడీగార్డ్ యాసిన్ చుయేకో అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతనికి సంబంధించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ యాసిన్ చుయేకో ఎవరైతే ఉన్నారో మెస్సీకి ఎప్పటికప్పుడు బాడీగార్డ్‌గా ఉంటూ రక్షణగా కవచంగా నిలుస్తాడు. మ్యాచ్‌లు ఆడేటప్పుడు కూడా అక్కడ గ్రౌండ్‌లోనే ఉంటూ నిశితంగా పరిశీలిస్తాడు. అతనికి ఏం కాకుండా మెస్సీకి ఎలాంటి అపాయం తలెత్తకుండా చూస్తాడు. ఈ సందర్భంగా ఈ యాసిన్ చుయేకోకు సంబంధించి ఆయన జీతం ఎంత అని చెప్పేసి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అతను మెస్సీ అయితే బాడీగార్డ్‌కు యాసిన్ చుయేకోకు అయితే సంవత్సరానికి 27 కోట్లు జీతం ఇస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు. $2.5 లక్షల జీతం కింద అతనికి ఇస్తాడు యాసిన్. బాడీగార్డ్ ఎవరైతే ఉన్నారో యాసిన్‌కు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరానికి $3 బిలియన్ సమానం. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి 27 కోట్లు బాడీగార్డ్‌కు మెస్సీ ఖర్చు పెడుతుందంటే మెస్సీ యొక్క స్థాయి ఏ స్థాయిలో ఉందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయి వ్యక్తి మన హైదరాబాద్‌కు రావడం కూడా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయన రేపు ఉప్పల్ స్టేడియంలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొనున్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్ అనంతరం ఎవరైతే మ్యాచ్ ఆడడానికి వచ్చిన చిన్నపిల్లలు, చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని మెళకువలు కూడా నేర్పిస్తారు. ఎలా ఆడాలి, ఎలా ఫుట్బాల్‌లో ఎలా ఆడితే ముందుకెళ్ళగలుగుతాం అని చెప్పేసి కూడా ఆయన పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.